నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేసవి కాలంలో ప్రజలు వడగాల్పులకు, త్రాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రామచంద్రపురం పరిధిలో నిర్మించబోతున్న భవనాలు, వివిధ కట్టడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. రామచంద్రపురం గ్రామస్తులు డిమాండ్. ధాన్యం కొనుగోలు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారు. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. వేసవికాలంలో ప్రజలు వడగాల్పులకు, త్రాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ మాసం నుండి జూన్ మాసం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని, ప్రజల కొరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల డిఎల్డిఓ విజయలక్ష్మి, వీక్షణ సమావేశం ద్వారా మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీటీఓలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో వైద్య సేవలు తక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్వర పాలీక్లినిక్ అధినేత రమేష్ బాబు ఐసీయూ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీరభావనారాయణ స్వామివారి దేవాలయ సమీపాన శ్రీ వెంకటేశ్వర పాలీక్లినిక్ హాస్పిటల్లో ఐసీయూను ఆయన ప్రారంభించారు. డాక్టర్స్ బృందాన్ని గుంటూరు నుండి బాపట్ల రప్పించి వైద్యం అందించే విధంగా రమేష్ చర్యలు తీసుకోవటం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. మన ప్రాంతానికి వైద్యం అందించాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని రమేష్ అనుకోవటం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడని, వైద్యంలో అపారమైన అనుభవం కలిగి ఉన్నాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి విజయమ్మ, చీరాల, బాపట్ల మున్సిపల్ కమిషనర్లు రమేష్ బాబు, రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ బాణం విజేత, వెంకటేశ్వర పాలీక్లినిక్ అధినేత రమేష్, పార్టీ నాయకులు బుర్లే రామసుబ్బారావు, పంచాంగుల రుక్మిణి, పల్లం సరోజిని, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. అలాగే మీరు అనుకుంటూ ఉంటారు, ఇంత స్పెషాలిటీ ఇక్కడ ఖర్చు ఏంటి అని. మనం వేరే ఊహించనక్కర్లా, రీజనబుల్గా ఈ యంత్రాంగం పనిచేస్తామండి. మేము హాస్పిటల్లో డబ్బుల కన్నా కూడా సేవ ముఖ్యమంటూ, ఎందుకంటే బిల్డింగ్ ఆయన సొంతం, సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెట్టారు. ఇక్కడి నుంచి దీని మీద ఎంత వచ్చినా పర్వాలేదు, బాగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తద్వారా నాకు, నా కుటుంబానికి ప్రజల ఆశీస్సులు దొరుకుతాయి అనే ఒక ఉద్దేశంతో ఒక మంచి హాస్పిటల్ని, వెంకటేశ్వర పాలీక్లినిక్ అనే హాస్పిటల్ ఇక్కడ నెలకొల్పటం, దాన్ని మరింతగా వృద్ధిగా చేసి అందరినీ, కమిషనర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ కానీ, మిగతా ఇదివరకు మన హెక్స్ కమిషనర్గా పనిచేసిన, అప్పుడు ప్రస్తుత పొన్నూరు కమిషనర్గా పనిచేసిన రమేష్ గారు కానీ, మానవ విజేత గారు కానీ, తెలుగు మహిళలు ఉన్నారు, విలేకరు మిత్రులు ఉన్నారు, ఇలా చాలామంది ఈ కార్యక్రమంలో ఆయన కోసం ఈ హాస్పిటల్కి వచ్చి కొంచెం వాళ్ళ మొహంలో చిరునవ్వులు చూస్తూ ఉంటే, మన హాస్పిటల్, మన స్నేహం, మన ఫ్రెండ్షిప్, మన ప్రాంతం, మన ప్రజలు అనే విధంగా ఉండాలి. నేను ఒకటే సూచిస్తున్నా, స్వచ్ఛత, శుభ్రత, క్లారిటీతో కూడిన వైద్యం. వైద్యం అంటేనే ఇప్పుడు ప్రజలు భయపడే ఈ రోజుల్లో ఠాగూర్ సినిమాలో లాగా సీన్లు మన హాస్పిటల్ ఎక్కడ ఉండకూడదు. మంచి సేవ భావంతో వైద్యం చేసి పేదల పట్ల కొంచెం దయ, డబ్బులు ఉన్నోళ్ళు పర్వాలేదు, మీరు ఫీజులు వేసినా ఇవ్వగలుగుతారు,
వాళ్ళతో ఉండే, అలాగే రేపు ఆరోగ్యశ్రీ కానీ ఇంకా మరో విధంగా కూడా ఈ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్తే మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందియవచ్చు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ హాస్పిటల్కి నన్ను స్వాగతించి మా అందరి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేయించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. నన్ను ఇక్కడికి పిలిచి ఓపెన్ చేయించుకున్నందుకు కూడా నేను పర్సనల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మరింతగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు మాధ్యమంలో విద్యాబోధన తప్పనిసరిగా ఉండాలని ఏపీడీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ భాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముఖద్వారం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. అధ్యక్ష, మిత్రులారా, రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బాపట్ల జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు కార్యకర్తలకి, అన్ని సంఘాల బాధ్యులకి ఉద్యోగాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే రాష్ట్ర ఫ్యాప్టో ఏం అభిప్రాయపడిందంటే కొంత వెసులుబాటు ఇద్దాం. ధర్నా అంటే 10 గంటల నుంచి ఇంతకుముందు 5 గంటల దాకా కూర్చునేవాళ్ళు. అప్డేషన్ వచ్చింది. రోజు ఎట్టయితే అప్డేట్ చేస్తాం యాప్స్, అదేవిధంగా అప్డేషన్ వచ్చి మీడియా ఎలక్ట్రానిక్ అప్డేషన్ వచ్చి దాన్ని 1 గంట వరకు చేశాము. ఇంకా 1 గంట కూడా ఉండటం లేదని రాష్ట్ర ఫ్యాప్టో అభిప్రాయపడి నిరసన కార్యక్రమాన్ని పెట్టింది. 3 గంటల కన్నా, అయితే 4 గంటల కన్నా కరెక్ట్గా మీరందరూ నిద్రపోయే టైం అది. చాలా మందికి ఫోన్లు చేసాం. 3:30 నుంచి ఫోన్లు చేస్తే కానీ ఇది రాలేదు. అయితే మిత్రులారా, మన ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన ఉద్యమాలేమో కింద ఉంటే పాలక వర్గం ఏమో బ్రిడ్జి పైన ఉంది. వాళ్ళిద్దరికీ అందుకోవాలంటే చూడండి ఎట్లా ఉంటుంది. అయితే ఈరోజు మనం సమస్యల్లో 9వ సమస్య పెట్టాం. అసలు 1వ సమస్య ఉండాలి. అది తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా ప్రారంభించాలి. ప్రతి పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా ప్రారంభిస్తే ఒక్కొక్క హై స్కూల్లో 4 పోస్టులు వస్తాయి సపరేట్గా. 6500 హై స్కూల్స్ ఉంటే 6500 ఇంటూ 4 పోస్టులు స్కూల్ అసిస్టెంట్. చూడండి ఎన్ని పోస్టులు మనం రద్దు చేసుకున్నాం. అయితే ఇదే పాలకవర్గం తానా సభలకు కానీ దుబాయ్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళకి పిలుపునిస్తుంది, రండి తెలుగు భాషను రక్షించుకుందామని. అక్కడ పిలుపు ఇచ్చిద్ది, కానీ ఇక్కడ మాత్రం తెలుగు సమూలంగా నాశనం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక విడ్డూరం ఉంది. శ్రీకాకుళం ప్రాంతంలో ఒరియా మీడియం నడుస్తుంది. అదేవిధంగా అనంతపురం ప్రాంతంలో మనకి కన్నడ మీడియం నడుస్తుంది. తర్వాత ఇటు మనకి చిత్తూరు, నెల్లూరు వచ్చేసరికి తమిళ మీడియం నడుస్తుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఉర్దూ మీడియం నడుస్తుంది. మరి 4 మీడియాలు నడుస్తున్నప్పుడు మన మాతృభాష అయిన తెలుగు మీడియం ఎందుకు నడవటం లేదు? అది ఎవరు అడిగే పాపాన పోవటం లేదు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించటం లేదు. ఎందుకంటే దీని వెనుక కుట్ర ఉంది, వరల్డ్ బ్యాంక్ కుట్ర. ఎడ్యుకేషన్ మీద పద్దాక లోన్స్కి వెళ్తున్నారు. లోన్స్కి వెళ్ళగానే ఫస్ట్ కండిషన్, మనం కూడా లోన్కి వెళ్తాం, కాగితం మీద సంతకం పెట్టి వస్తాం గుడ్డిగా. ఏదన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాడు, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఈ పాయింట్ అని. అదేవిధంగా వీళ్ళు లోన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ కండిషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మస్ట్ బి నాట్ మెయింటైన్ బై గవర్నమెంట్. అది గవర్నమెంట్ నిర్వహించే బాధ్యత కాదు. గవర్నమెంట్ నుంచి తప్పుకుంటేనే మీకు లోన్స్ ఇస్తూ ఉంటున్నారు. దాంట్లో భాగంగానే విద్యాశాఖలో హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ అంటే ఎవరు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించినప్పుడు మాత్రమే మీకు లోన్స్ ఇస్తూ ఉంటున్నారు. దాంట్లో భాగంగానే సాల్ట్ పథకంలో 2000 కోట్లు తెచ్చుకున్నారు. దాన్ని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకేంటంటే ట్రైనింగ్లు చనిపోయిన శవాన్ని కూడా బెడ్ మీద బండుకోబెట్టి ట్రైనింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం ఫ్యాప్టో పక్షాన అందరూ ఉద్యమం చేస్తే కొంత వెసులుబాటు ఇవ్వటం జరిగింది.
అడవి పంచాయతీ రామచంద్రపురం సముద్ర తీర ప్రాంత నియంత్రణ జోన్ CRZ-3Bకి లోబడి 200 మీటర్లు నో డెవలప్మెంట్ జోన్లో నిర్మించిన వివిధ నిర్మాణాలను తొలగించాలని, నియంత్రణ జోన్ నియమాలని ఉల్లంఘించి రామచంద్రపురం పరిధిలో నిర్మించబోతున్న భవనాలు, వివిధ కట్టడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కుర్రు మీరయ్య డిమాండ్ చేశారు. రామచంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్ని రకాల నిర్మాణాలను నిలిపివేయాలని రామచంద్రపురం గ్రామ మత్స్యకారులు డిమాండ్ చేశారు. CRZ నియామకాలకు లోబడి పర్యావరణానికి, వివిధ పక్షిజాతుల వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉన్న మడ అడవులు, మొక్కలను, చెట్లను, ఇసుక దిబ్బలను ధ్వంసం చేసిన వారిపై విచారణ జరిపి తక్షణమే వివిధ చట్టాల కింద నియామకాలకు లోబడి చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం మత్స్యకారులు కోరారు. 250 కుటుంబాల వారికి ప్రభుత్వం రక్షణ కల్పించి సముద్రంపై వేట చేసుకునే అవకాశంతో పాటు బోట్లు పెట్టుకునే భూభాగాన్ని, చేపలు ఎండబెట్టుకునే భూభాగాన్ని ఆక్రమణదారుల చెర నుండి విడిపించమని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మని కోరారు. అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్ని, బాపట్ల RDO, బాపట్ల తహసీల్దార్, మత్స్యశాఖ అధికారులను, పర్యావరణ పరిరక్షణ అధికారులను కోరారు. తక్షణమే గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించమని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల నారయ్య, మేకల పోలయ్య, వాయిల గోవిందు, మేకల హరిబాబు, మేకల శ్రీను, పామంజి రాజు, పామంజి తాతయ్య, పొందూరి శ్రీను, వాయిల శంకర్, పుర్రు అక్కయ్య, మత్స్యశాఖ సంఘాల రాష్ట్ర నాయకులు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి పాలీసెట్, ఈసెట్, ఎంసెట్ ఎంట్రన్స్ ఉచిత కోచింగ్ని వినియోగించుకోవాలని విలియం బూత్ కళాశాల కరెస్పాండెంట్ మేజర్ టి శేఖర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని విలియం బూత్ జూనియర్ కాలేజీలో పాలీసెట్, ఈసెట్, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఎం ఆనంద్ మాట్లాడుతూ స్టూడెంట్స్ ప్రతిరోజు క్లాసులకి హాజరు కావాలని, అదేవిధంగా క్రమశిక్షణతో విద్యను నేర్చుకుని మంచి ర్యాంక్స్ సాధించాలని సూచించారు. కోచింగ్ సెంటర్ను ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ సహాయం అందించి ప్రోత్సహించారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా టి శేఖర్ విద్యార్థులకు నోట్బుక్స్లు, డి జాన్సన్ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి శామ్ లివింగ్స్టన్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ పచ్చిమిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ అధికారులు వైఫల్యం చెందారని నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతున్నప్పటికీ బాపట్ల ప్రాంతంలో ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు వైఫల్యం చెందారు అనడంలో అతిశయోక్తి లేదన్నారు. గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాలు అధికారులు ఫోటోలకే పరిమితమవుతున్నట్లు సాంబశివరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దిరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పండరపోయిన సూపారావు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వాళ్ళకి డబ్బు అవసరం అండి. ఇప్పుడు అప్పులు చేసి వ్యవసాయం చేసుకుంటారు. సరైన సమయానికి ధాన్యం కొనకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోరా? వారి ఇష్టం వచ్చినంత అడిగినంత రేటుకు అమ్ముకొని రైతులు దారుణంగా మోసపోతున్నారు. ఇంకొకటి, మా ప్రాంతం ముఖ్యంగా మన మండలం కర్లపాలెం మండలం పచ్చిమిర్చి రైతులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు మాత్రం కాగితాల్లో చూపించుకోవడానికి పొలం పిలుస్తుంది, పొలం రమ్మంది, పొలం పొమ్మంది కార్యక్రమాలు చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నారండి? పొలం పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది? రైతుకి మీరు మంచిగా చెప్పి మంచి దిగుబడి ఇవ్వడానికి సలహాలు ఇస్తారు, అంతేనా? ఆ దిగుబడిని అమ్ముకునే దిక్కులేదు కదా. పచ్చిమిర్చి రైతులు తోటలు వదిలిపెట్టి పారబోసుకొని కూలీకి ఇచ్చే ధర కూడా లేకుండా ఉంటే మరి మీరు ఏం చేస్తారు? దానికి ప్రత్యామ్నాయంగా పచ్చిమిర్చి మా మండలంలో రైతులు ఇన్ని వేల మంది రైతులు నష్టపోతుంటే చోద్యం చూస్తూ వ్యవసాయ అధికారులు వీళ్ళ యొక్క తీరును మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ను హత్య చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టర్ రావాలి అంటూ పాత బస్టాండ్ సెంటర్లో క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత వాయిస్ అధ్యక్షులు డాక్టర్ చార్వాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య, ఎల్ఐసి ఏజెంట్ జాన్ వెస్లీ, క్రైస్తవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కర్లపాలెం మండలం ఎట్రవారిపాలెం గ్రామంలో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలలో భాగంగా ఏకనామ భజనలు, కనకతప్పెట్లు, కోలాటం, గ్రామస్తుల పసుపు బండ్లు, జెండాలు, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబళ్లు తీర్చుకున్నారు. స్థానికులు మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో వెలసినటువంటి శ్రీ మధ్యరాట్ కోత్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహోత్సవం, తిరునాళ్ళ మహోత్సవము 3/4/2023 గురువారం నాడు అత్యంత వైభవంగా జరుగును. ఈ తిరునాళ్ళ పురస్కరించుకొని 2వ తారీఖు ఏకనామ భజన 24 గంటలు, తర్వాత తప్పెట్ల కోలాటంతో ఊరేగింపు, జెండాలు, ఊరు అందరూ భక్తులు పాల్గొంటారు. ఈ తిరునాళ్ళ మహోత్సవంలో పాట కచేరీలు, డ్యాన్సు ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నవి. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయపాలన చేయవలసిన కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి కాలంలో ప్రజలు వడగాల్పులకు, త్రాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రామచంద్రపురం పరిధిలో నిర్మించబోతున్న భవనాలు, వివిధ కట్టడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. రామచంద్రపురం గ్రామస్తులు డిమాండ్. ధాన్యం కొనుగోలు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారు. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.